హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకా బావ అయితే నాకు చెప్పబెట్టకుండా 5ంటికో 6:30కి వెళ్ళాడు. రాడ్ బిల్లింగ్ పని సగం కొరవ ఉందని చెప్పేసి మామూలు టైంకి 9:15కి ఆ మధ్యలో మళ్ళీ ఇంట్లో పని మొత్తం చేసుకుంటే నేను మా తమ్ముడు బావ మళ్ళీ కలిసి ఇంకా సిమెంట్ పని ఫిట్టింగ్లు పోయాలంట. ఇంక అందుకని చెప్పేసి మాకు చేయకుండా పొద్దున్న వెళ్ళాడు. నేను ఇప్పుడే లేక బాగా ఫోన్ చేస్తే ఎక్కడున్నా పనికి వెళ్ళాను రాజీ అని చెప్పేసాడు. వచ్చేలేక ఇంక ఇంట్లో పనులన్నీ కానిచ్చుకో, అన్నం కూర వండేసి గబగబ కానివ్వండి నువ్వు మీ తమ్ముడు అని చెప్పేశాడు. ఇంకా పెద్ద బాబుకి స్కూల్ టైం కదా, 8:40 కల్లా అబ్బాయిని వెనక్కిచ్చేసి ఇంకా మనం కూడా అన్నం అది తినేసి బయలుదేరి వెళ్ళొచ్చు. నేను రాత్రి అంట్లేదు వేసుకున్నా, పొద్దున్నే కుదరదు అని చెప్పేసి ఓకేనా త్వరగా అయితే ఇంకా అన్నం కర్రీ చేసేసుకున్నాం. చుట్టూరా చూడండి ఎంత మనసుతో కప్పేసింది, మామూలుగా లేదు మనసు అయితే. అన్నం అయితే పొయ్యిన పెట్టేసాను. టమాటాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేసుకుందాం. మరి ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి అయితే కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఈ వాటర్లోనే మన కాడ వట్టి తొనకలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇవనేది ఒక మనం కూరగాయలు కట్ చేసుకునే లోపు అయితే నానబెట్టేసుకుందాం. ఇట్లో ఏమన్నా బ్యాటరీ ఏమన్నా కానీ పసుపు వల్ల పోతాయి. అందుకే ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టేసుకొని కర్రీ చేసుకునేటప్పుడు శుభ్రం కడిగేసుకొని కర్రీలో కలిపేసుకోవచ్చు. ఆయిల్ అయితే పోసేసాను కదా, టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మొత్తం కట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న వట్టి కనుకలు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాం. కలిపి వేసుకున్నాం ఒకసారిగా. మనకైతే వట్టి తొంటలు అనేది బాగా వేగుతూ ఉన్నాయి కదా, ఈ విధంగా వేగేంత వరకు ఉంచేసుకొని టమాటాలు వేసేసుకుందాం. కల్లుప్పు అయితే వేసుకున్నాం కదా, మొత్తం ఒకసారిగా కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం. మరి మొత్తం అయితే కలిదిప్పేసుకున్నాం కదా, ఇది బాగా ఉడికేసి మగ్గిన తర్వాత అయితే కారం కూడా వేసుకుందాం. మూత పెట్టేసుకున్నాం. ఫస్ట్ కర్రీ అయితే మనకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మరి కర్రీ అయితే బాగా ఉడుకుతూ ఉంది, టమాటా మొత్తం అయితే. ఇంకా లాస్ట్గా అయితే కారం వేసేసుకుందాం. కారం అయితే వేసుకున్నాం కదా, ఒకసారిగా మొత్తం కలిపి వేసుకోవాలి. టమాటా కర్రీలో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే టమాటా మళ్ళీ పులుపు వచ్చేసింది. అందుకని చెప్పేసి నేను మీడియంగా వేసేసాను. కారం వేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ ఉడికేసినట్టే. బాయ్. కర్రీ ఉడికిన తర్వాత పెద్ద బాబుకి భోజనం పెట్టేసి ఇంకా క్యారేజ్ కూడా పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను. అబ్బాయి ఇంకా అట్లా బస్సు ఎక్కిచ్చేసి ఇంక క్యారేజ్ అయితే మర్చిపోతే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇంకా భోజనం చేస్తే పనికి వెళ్ళిపోతాం. మరి ఓకేనా. ఇంటికాడ పనులు చేసేసుకొని సిమెంట్ పనికి అయితే వచ్చాను. పిల్లలనేమో మా నాయనమ్మకి ఇచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అన్నానికి వెళ్దాం రాండి బావ తమ్ముడు అంటుంటే ఒక్కళ్ళు కూడా రావట్లేదు. నాకేం ఫుల్ ఆకలి అవుతూ ఉంది. ఉదయం కూడా తినకుండా వచ్చాను. కానీ అండి బాబు ఎంతసేపు ఇంకా? ఓయ్ ఎంతసేపు? కంకర పోయాలా?
మా తమ్ముడు అయితే కంకరిస్తూ ఉన్నాడు. ఈ గొంతు ఉంది, ఇంకా అలాంటి మార్కింగ్ గీసారు కదా, ఆ గొంతులో మాల్ వేసేయాలి. అది మాల్ అయితే కంకర ఇసుక మొత్తం కలిపేసాము. ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది, అన్ని చెట్లు నీడగా ఉంది అంతా. నేనైతే బరగొడ్ల కష్టం లాంటిది ఇది కూడా. ఇక్కడ కూర్చున్నాను, నేను మేత్రమ్మను కదా, వాళ్ళకి పని చెప్తా ఉన్నా, అటు చేయండి ఇటు చేయండి అని చెప్పేసి. ఓకేనా, పని స్టార్ట్ చేసేద్దాం మరి. నేను వస్తున్నా కండి, ఒక్కళ్ళు యాడ్ చేస్తారు. చిన్నగా బాబు ఇలా కష్టం అంతా నాది మా తమ్ముడిదేనండి, బావదేం లేదు. ఓవర్ కట్ట ఫోజు. రాడ్లోంచింది కూడా మేమే. రాడ్ బిల్డింగ్ పని చేసాం, సిమెంట్ పని చేస్తాం. ఇదిగో మాటలో కొంచెం మచ్చటంగా మాట్లాడు. పని మాది, పనితనం మాది. అబ్బా తమ్ముడు, చిన్నప్పుడు మా అబ్బాయికి మాలు కలపడం కూడా రాదండి, ఇప్పుడు బాగా నేర్పించేసాను నేను నేర్చుకొని. ఓకేనా, వస్తున్నా నేను కూడా. ఓకేనండి, ఉదయం లేకటం అన్నం కూర వండేసుకోవటం, ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి బావ నేను మా తమ్ముడు అయితే పనికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. వచ్చి కూడా 9:30 వచ్చేసాము. సగం పైన కూడా అయిపోక వస్తూ ఉంది. ఇప్పుడు దాకా వచ్చి వచ్చింది, ఇప్పుడు 10కి. ఇప్పుడు దాకా వచ్చి మాలే కలిపేసుకొని ఆ గొంతల్లో మార్కింగ్ వేసింది కదా, మాలు పోస్తూ ఉన్నాం. బావ అయితే ఏమండి అయిపోయిందా? కష్టపడి మేము ఇంక గొంత నిండా అయితే మాలు నింపేస్తాం, నేను మా తమ్ముడు. బావ అయితే సదరం చేస్తూ ఉన్నాడు ఆ గొంతకా. సరే బావా, ఓకే అండి. మా పని అయితే వచ్చేసి ఇంక ఇదనమాట. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.